వెల్కమ్ బ్యాక్. క్లియర్ పిక్చర్ వచ్చింది. తమిళనాడులో హంగ్ మాత్రమే ఏర్పడబోతోంది. విజయ్ బయటకు వచ్చారు, తన కార్యకర్తలకు అభివాదం కూడా చేశారు. బట్ అక్కడ మాత్రం ఒక సపోర్ట్తో మాత్రమే టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు రావాల్సి ఉంటే దానికి తక్కువ అవుతోంది. కాబట్టి ఏఐడిఎంకే వైపు వెళ్తుందా, డిఎంకే వైపు వెళ్తుందా అనేది ఒక డౌట్ఫుల్గా కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఫర్ ద ఫస్ట్ టైం బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో కీలకంగా మారింది ఏంటి? మనతో పాటుగా జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చత్రి గారు. సార్, మనం బోల్డ్ అంత హైప్ అనేది కనిపించింది, ఎక్స్పెక్టేషన్స్, యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో చాలా క్లియర్గా మమతా బెనర్జీ యాక్సెప్ట్ చేశారు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు వచ్చాయి. తుది ఫలితాలు వచ్చిన తర్వాత ఇవి మారబోతున్నాయి అనేటువంటి మాట. ఇప్పటి వరకు జరిగింది కేవలం 3 రౌండ్ల లెక్కింపు మాత్రమే జరిగింది. ఇంకా వెయిట్ చేయండి, చాలా రౌండ్లు అనేవి ఉన్నాయి, అప్పటికంతా ఫలితం మారుతుంది అనేది. వాట్ డూ యూ ఫీల్? నిజంగా అది మారుతుంది అంటారా, అలాగే ఉంటుందా? తుది ఫలితం మాత్రం మా వైపే ఉంటుంది. తను కాదు, 15 సీట్లలో 2000 కన్నా ఎక్కువ మార్జిన్తో నడుస్తుంది. ఇప్పుడు 7వ రౌండ్ నడుస్తుంది కౌంటింగ్. మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీలో 12 నుంచి 18 రౌండ్లు ఉన్నాయి. దాంట్లో 7 అయిపోయినాయి చాలా మటుకు. సో ఫలితాలు ఇక్కడి నుంచి ఫలితాలు మారడానికి ఛాన్స్ లేదు. ఓకే, ఎందుకంటే మనం చూస్తే కర్సియాంగ్ తీసుకోండి, అక్కడ కొంచెం ఒక రౌండే జరిగిందని చెప్తున్నారు, విచ్ ఇస్ హైలీ డౌట్ఫుల్. ఎందుకంటే అఫ్కోర్స్ అది నార్త్లో ఉంది, నార్దర్న్ బెంగాల్, అక్కడ బహుశా కనెక్టివిటీ ఇష్యూస్ ఏదైనా ఉండొచ్చు. కానీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం ఇది. కానీ ఛానల్స్ అని చెప్తున్నారంటే ఇదంతా అయిపోయింది, ఆల్మోస్ట్ 11 రౌండ్ దాకా వచ్చేసారని చెప్తున్నారు ఈవీఎం కౌంటింగ్లో. సో న్యాచురల్లీ ఇక్కడి నుంచి ఇంకా ఫలితాలు మారవు. కొన్ని కాన్స్టిట్యున్సీలో 400, 300 అని ఉండే, అది కూడా ఇప్పుడు నేను చూసిన ప్రకారం లేటెస్ట్ కౌంటింగ్లో అది కూడా డిసపియర్ అయిపోయింది. 3 ఫిగర్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. 3 ఫిగర్ లేదు, 4 ఫిగర్ ఉన్నది చాలా మటుకు. కానీ అది కూడా మారదు, ఎందుకంటే ఓకే ఒక్క 92nd కాన్స్టిట్యున్సీ జగ్తర్ పాలియా అది కొంచెం మారుతుంది. 415 సీట్లతో 18 సీట్లతో బీజేపీ ముందున్నారు. 143 స్థానాలతో 99 సీట్ నెంబర్, అసెంబ్లీ సీట్ నెంబర్ చందీతాల 2 అతే దట్స్ ఇట్. 4 కాన్స్టిట్యున్సీలు మారచ్చు. కానీ విత్ ద టాలీ దే హ్యావ్ నౌ 172, ఇంకా ఎక్కువ మారడానికి ఛాన్స్ 192కి వచ్చేసారు ఇప్పుడు యాక్చువల్లీ బీజేపీ. సో ఇది కేవలం ఇనీషియల్ రౌండ్స్ మాత్రమే, ఇంకా పిక్చర్ అభి బాకీ హే అంటున్నారు మమతా బెనర్జీ. అది ఎప్పుడు ఓడిపోతున్నా అదే చెప్తారు వాళ్ళు. లాస్ట్ రౌండ్ దాకా వస్తారు, దాని తర్వాత ఈవీఎం అంటారు, దాని తర్వాత ఓట్ చోరీ అంటారు, అదంతా వస్తుంది కదా. ఇంకా బాకీ ఉంది, అదంతా ఇంకా కాలేదు. మళ్ళీ ఓటర్లు తీసేశారు, 90 లక్షల మందిని తీసేశారు అని చెప్పి అన్ని కౌంటింగ్ వస్తుంది. కానీ మీరు చూడండి, చాలా మటుకు కల్కటా నార్త్, కల్కటా ఈస్ట్, కల్కటా వెస్ట్, కల్కటా సౌత్, ఇక్కడ బీజేపీ ఎప్పుడు ఈ 11 సీట్లలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. 2 సార్లు. ఈసారి 6 సీట్లు గెలిచారు. ఇప్పుడు 7వ సీట్ కూడా గెలవడానికి ఛాన్స్ ఉంది అక్కడ. దిస్ వాజ్ ద హార్డ్ కోర్. స్టాప్ స్క్రోలింగ్. మీ ఫ్యూచర్ గురించి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ ఇప్పుడే తీసుకోండి. ఈ సమ్మర్లో టైం వేస్ట్ చేయాలనుకుంటున్నారా, లేదా న్యూ ప్రొఫెషనల్ స్కిల్ నేర్చుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నారా? FTIH ఫిల్మ్ స్కూల్ ఇంట్రడ్యూసింగ్ సమ్మర్ స్పెషల్ బ్యాచెస్. డైలీ 4 hour క్లాసెస్ ఇన్ 1 month కోర్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఈ 1 monthలో మీకు కవర్ అయ్యే టాపిక్స్: క్యాండిడ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, బేసిక్ టు అడ్వాన్స్ ఎడిటింగ్, కంప్లీట్ గింబల్ ట్రైనింగ్ అండ్ ఆల్బమ్ డిజైనింగ్. జస్ట్ 30 daysలో ఇండస్ట్రీ లెవెల్ స్కిల్స్ నేర్చుకుంటారు. కెరీర్కి రెడీ అవ్వాలి అనుకుంటే ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఆల్సో అవైలబుల్. ఫీజ్ జస్ట్ 30,000 ఓన్లీ. లిమిటెడ్ సీట్స్ మాత్రమే. ఈ ఛాన్స్ మిస్ అవ్వకండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ 8121152377. FTIH ఫిల్మ్ స్కూల్, వేర్ ప్యాషన్ బికమ్స్ ప్రొఫెషన్. బేసిక్లీ ఏం జరిగిందంటే ఒక ధృవీకరణం అంటాం చూడండి మనం, అదే జరిగింది. డెఫినెట్గా హిందూ కన్సల్టేషన్ బోర్డు జరిగింది. మైగ్రెంట్స్ చాలా మంది బయట నుంచి వచ్చి ఓటేసిన వాళ్ళు ఉన్నారు. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది హైదరాబాద్ నుంచి వెళ్ళారు. బెంగాలీస్, హైలీ ఎడ్యుకేటెడ్ ఐటీ ప్రొఫెషనల్స్. వాళ్ళు ఎందుకు వెళ్ళారో అర్థం కావట్లేదు, అక్కడికి వెళ్ళి ఓటేసి వచ్చారు. బహుశా బెంగాలీ ఇంటలెక్చువల్స్ని చూపించడానికి దట్ వీ డోంట్ బిలీవ్ ఇన్ హిందుత్వ. కానీ ఒక్క రిజల్ట్ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. నాతో మా ప్యానలిస్ట్ అంగీకరిస్తారా లేదా కానీ చాలా మటుకు క్లియర్. అస్సాంలో చూడండి, అండ్ మీరు ఈవెన్ ఇన్ వెస్ట్ బెంగాల్లో చూడండి, యాంటీ హిందూ యాటిట్యూడ్ తీసుకున్న పార్టీ ఓడిపోయారు. అది చాలా క్లియర్. అది కేరళలో కనిపించిందా? అదే కేరళలో కూడా చూడండి, ఓట్ పర్సంటేజ్లో కేరళకి ఎప్పుడు లేని ఓట్ పర్సంటేజ్ ఈసారి బీజేపీకి వస్తుంది అక్కడ. ఓకే, 3 కాన్స్టిట్యున్సీలు లీడ్ చేస్తున్నారు. కానీ 43% పాపులేషన్ ఉన్న హిందూ పాపులేషన్లో కేరళలో ఏం చేయలేరు. వెస్ట్ బెంగాల్ దానికన్నా ఎక్కువ ఉంది.
ఇఫ్ రిమూవ్ మాల్డా ముర్షిదాబాద్ తీసేస్తే వెస్ట్ బెంగాల్లో కూడా హిందూ పాపులేషన్ చాలా ఉంది, కానీ స్ప్లిట్ అయి ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు నార్త్ వైపు గోర్ఖా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇక్కడ సందేశ్ ఖాళీ ఆ సైడ్ అని వచ్చినప్పుడు ఇంకొక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బీహార్ వైపు జార్ఖండ్ వైపు వెళ్తే హిందీ ఇన్ఫ్లుయెన్స్, నాన్ బెంగాలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కల్కట్టా అండ్ చుట్టుపక్కల నార్త్ పర్గనా, సౌత్ పర్గనాస్, కల్కత్తా, హౌరా, హుగ్లీ ఇది మొత్తం బెంగాలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో దానికోసం మమతా బెనర్జీ అవుట్ సైడర్స్ వర్సెస్ బెంగాలీస్ అనే ఒక స్లోగన్ తీసుకొచ్చింది ఆమె. ఇది స్ప్లిట్ చేయడానికి, హిందూ ఓట్ స్ప్లిట్ చేయడానికి ఆమె ఆడిన గేమ్ అది. కానీ అది ఈసారి ఆమెకి యూజ్గా ఫలించలేదు. ఆమె డెఫినెట్గా వాళ్ళ పార్టీ ఓడిపోతారు ఈ ఎలక్షన్, దాంట్లో డౌట్ లేదు. సో ఇక్కడ కీలకమైనటువంటి అలిగేషన్స్ కూడా మమతా బెనర్జీ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఏదైతే లీడింగ్లో ఉన్నామో అది ఎలక్షన్ కమిషన్ అసలు చూపించని కూడా చూపించట్లేదు. ఎక్కడైతే బీజేపీ ఉందో అది మాత్రమే ప్రొజెక్ట్ చేసి చూపిస్తోంది, డెలిబరేట్గా ఎంగేజింగ్ చేస్తోంది స్లో కౌంటింగ్ని అనే మాట. ఏం చేస్తారంటే ఇప్పుడు ఎలక్షన్ మీరు ప్రతి ఛానల్ తీసుకోండి, అన్ని లీడింగ్ శాటిలైట్ ఛానల్స్ తీసుకోండి, ఇంగ్లీష్ ఛానల్స్ తీసుకుంటే వాళ్ళ కరస్పాండెంట్స్ అక్కడ ఉన్నారు ఒక్కొక్క కౌంటింగ్స్ మెయిన్ డిస్ట్రిక్ట్ సెంటర్స్లో. ఈ లీడ్ చేస్తున్నప్పుడు ఈ పార్టీకి ఉంటుంది చూడండి ఏజెంట్, వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు, ఈవెన్ అనౌన్స్మెంట్ చేస్తారు 3వ రౌండ్లో, 4వ రౌండ్లో, 5వ రౌండ్లో అని. ఎలక్షన్ కమిషన్ అంటిల్ ద లాస్ట్ డాక్యుమెంట్ చెక్ చేసిన తర్వాతనే, రిటర్నింగ్ ఆఫీసర్ సైన్ ఆఫ్ చేసిన తర్వాతనే వాళ్ళు పబ్లిష్ చేస్తారు. చాలా కేర్ఫుల్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళది ఒఫీషియల్ లైన్ అది. కానీ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కొత్తగా అది, ఇది దీనికన్నా ముందు కూడా బీహార్లో కూడా జరిగింది. సాయంత్రం 4 అయినా కానీ 7వ రౌండ్ ఫైలింగ్ చేయలేదు, కంప్లీట్ కాలేదు. చాలా మటుకు ప్రాబ్లం ఉండే. లాస్ట్ టైంలో ఎలక్షన్ మొదలైనప్పుడే ఫస్ట్ టైం ఏం చేస్తారంటే పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేస్తారు, తర్వాత ఈవీఎం ఓపెన్ చేస్తారు. లాస్ట్ టైం రెండు ఒకటేసారి ఓపెన్ అయింది. పోస్టల్ బ్యాలెట్ ఒకవైపు ఓపెన్ అయింది, ఈవీఎం ఒకవైపు. అది పెద్ద కాన్స్పిరసీ అయింది. అప్పుడు కావాలని చేశారు కాదు, ముందే ఇన్ఫార్మ్ చేశారు ఇది ప్యారలల్గా ఉంటుంది, ఇది ప్యారలల్గా ఉంటుందని. ఎందుకంటే ఈవీఎంకి పోస్టల్ బ్యాలెట్కి ఈవీఎంకి సంబంధం లేదు. సో యూ నీ నాట్ కౌంట్ ఇన్ సీక్వెన్స్, ప్యారలల్గా కౌంట్ చేసుకోవచ్చు. అదే జరిగింది లాస్ట్ టైం కూడా. టైం స్పీడప్ అయిపోతుంది. 10 గంటల దాకా మీకు అట్లీస్ట్ 3 రౌండ్లు, అట్లీస్ట్ 2 రౌండ్ల ఫలితాలు మీకు వచ్చేస్తున్నాం. అదే జరిగింది ఈసారి. మమతా బెనర్జీకి ఫామ్ 17C ఉంది, ఆమెనే చెప్పింది, ఆమె అందరు రిటర్నింగ్ వాళ్ళ ఏజెంట్స్ దగ్గర చెప్పారు ఎవ్వరు 17C లేకుండా బయటికి రాకూడదని. 17C వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు సైన్ ఆఫ్ చేసిన తర్వాతనే ప్రతి రౌండ్ అప్డేట్ చేస్తారు ఎలక్షన్ కమిషన్. సో ఆమెకి ఏం కంప్లైంట్ ఉంటే అర్థం కావట్లేదు. భవానీపూర్లో ముందు షీ వాజ్ బిహైండ్, బట్ నౌ షీ ఈజ్ లీడింగ్. ప్రాబ్లం ఉండకూడదు ఆమెకి. నందిగ్రామ్లో ఆఫ్ కోర్స్ సువేందు లీడింగ్, ప్రాస్పెక్టివ్ సీఎం క్యాండిడేట్. అండ్ డెఫినెట్గా ఇవాళ సాయంత్రం ఆయన ఢిల్లీలో ఉంటారు. మోదీ గారు బీజేపీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఐ థింక్ ద నెక్స్ట్ హిమంత బిశ్వ శర్మ ఆఫ్ నార్త్ ఈస్ట్ ముందుకు వచ్చేస్తారు ఇప్పుడు. కాకుంటే ఆయన సీఎం క్యాండిడేట్ అనేది మాత్రం ప్రొజెక్ట్ చేయలేదు. ఆ గతంలో మమతా బెనర్జీని ఓడించాడు, మళ్ళీ ఇప్పుడు భవానీపూర్లో కూడా అలాగే ఉంది, టఫ్ ఫైట్ అనేది కనిపిస్తోంది. ఒక రౌండ్ ఒకరుంటే సెకండ్ రౌండ్లో మమతా బెనర్జీ వస్తున్నారు అనేది అక్కడ అది ఎప్పుడైనా విఐపీ కాన్స్టిట్యున్సీలో ఏమవుతుందంటే పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. మీరు చూడండి, అది ఈవెన్ కేరళలో పినరాయి విజయన్ వాజ్ లూజింగ్ ఇన్ ద ఫస్ట్ రౌండ్. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ ఎప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు చూడండి, వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటుంది, వాళ్ళకి బోనస్ ఇవ్వలేదో లేకుండా వాళ్ళకి శాలరీ హైక్ ఇవ్వలేదో ఏదో ఒక కంప్లైంట్ ఉంటుంది, వాళ్ళు వ్యతిరేకంగా ఇస్తారు, ఓట్లు ఇస్తారు. అన్ని అది వాళ్ళు పొద్దున్న చూడండి. ఐ వాజ్ స్టండ్, పినరాయి విజయన్ ట్రైలింగ్ అని. ధర్మడం అనేది ఆయన హోమ్ కాన్స్టిట్యున్సీ, ఆయన అక్కడ నుంచి ఓడిపోవడానికి ప్రసక్తే లేదు. అట్లాంటి కాన్స్టిట్యున్సీలో ఆయన వెనకబడిపోవడం అనేది పెద్ద మిస్టరీగా ఉంది. తర్వాత చూస్తే అది పోస్టల్ బ్యాలెట్ ఉంది. సెకండ్ రౌండ్ నుంచి మళ్ళీ ఆయన రీడింగ్ మొదలైంది. సో దిట్ ఇస్ నథింగ్ న్యూ అన్నమాట. కానీ మమతా బెనర్జీ నందిగ్రామ్లో దీనికన్నా ముందు ఓడిపోయి మనం గుర్తుపెట్టుకోవాలి. అది అప్పుడు కూడా ఆమె ఓడిపోయింది ఒకసారి. సో అది కొత్తదేం కాదు మమతా బెనర్జీకి ఓడిపోవడం అనేది. కానీ ఈసారి ఒక రియాలిటీ చెక్ వచ్చింది ఆమెకి. ఆ అరగెన్స్ చూడండి, అది కేరళలో కూడా కనిపించింది. పినరాయి విజయన్ ఈసారి ఓడిపోయింది అహంకారం. ఆయన 2 సార్లు నేను గెలిచాను, ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టబోతున్నాను. మమతా బెనర్జీ నేను 3 సార్లు గెలిచాను, ఇప్పుడు 4వ నేను పవర్కి వస్తున్నాను చూపి ఆ అరగెన్స్ చూడండి. అది ఎప్పుడు రాకూడదు. ఏ రోజు వస్తుందో ఆ రోజు మీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. సిపిఎం తను అదే జరిగింది. జ్యోతిబాసు గారు ఆఫ్కోర్స్ రిటైర్ అయ్యారు, కానీ బుద్ధదేవ్ భట్టాచారి వాళ్ళు అదే కంటిన్యూ అయ్యారు ఫిలాసఫీ. దాంతో అక్కడ కూడా పోయారు. సో ఆదిత్య కృష్ణ గారు, వెస్ట్ బెంగాల్లో ఇప్పటిదాకా మనం బీజేపీయే ట్రిపుల్ డిజిట్కి వచ్చింది అనుకుంటే ఇప్పుడు టీఎంసీ కూడా 102 దగ్గరికి వచ్చింది. అంటే దట్ ఈస్ ఆల్సో లీడింగ్ బాగానే కనిపిస్తోంది అన్నట్టుగా. నిజంగా మమతా బెనర్జీ చెప్పినట్టుగా ఇది కేవలం ఇనీషియల్ రౌండ్స్ మాత్రమే, చూడండి ఇంకా మేము రాబోతున్నాము, వెయిట్ టిల్ ఎండ్ అనేటువంటి మాట. ఈ నెంబర్స్ మారుతాయంటారా? అంటే ఐ థింక్ ఈ పాయింట్లో అన్లైక్లీ అంటే, కానీ మనకి వెస్ట్ బెంగాల్ గురించి తెలిసిందే. దట్ ఏమంటారంటే జనరల్గా వాళ్ళకి అరౌండ్ 85 to 90 సీట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ ముస్లిం డామినేటెడ్ సీట్సే ఉంటాయి. దాంట్లో ఇంతకు ముందు ఎలక్షన్స్ కూడా దాంట్లో 75 సీట్లు అవి కంప్లీట్గా టీఎంసీకే వెళ్ళాయి. సో ఇన్ వే బీజేపీ స్టార్ట్ చేసినటువంటి దాని ఖాతాలో కూడా ఒక 75 to 85 మైనస్ చేసుకొని వాళ్ళు కౌంట్ చేసుకోవాలి. సో దానిపైన ఎంత వస్తుంది అనేది చూడాలి.
బట్ ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు పోలింగ్ కౌంటింగ్ టైంలో ఆమె ఎంత కాన్ఫిడెన్స్ చూపించినా దీని ముందర చాలా మటుకు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ కనబడుతూనే ఉంది. అది మమతా బెనర్జీలో కనబడింది, తర్వాత ఆమెకి ప్రోగుండే రకరకాల పార్టీ మెంబర్స్లో కనబడింది. కొంతమంది సిఏపిఎఫ్ ఫోర్సెస్ కూడా అన్నారు, వాళ్ళు వచ్చి ఐడి కార్డులు చూడటం ఏంటి, ఐడి కార్డులు చూసి ఓటింగ్ చేస్తున్నారు ఏంటి, అట్లా అన్న వాళ్ళు ఉన్నారు. ప్లస్ సౌత్ పరగనస్లో మనం చూసాం జహాంగీర్ ఖాన్తో ఆ ఇష్యూస్ జరుగుతుంది, అభిషేక్ బెనర్జీ ఆయన కూడా. సో ఎసెన్షియలీ వాళ్ళకి అట్ సైకాలజికల్ లెవెల్ చెప్పాలంటే చాలా మటుకు డెంట్ అయ్యి ఉన్నారు. సో ఇది వాళ్ళు కూడా ప్రెడిక్ట్ చేస్తున్నారు. కానీ ఎప్పుడైనా అంతే, ఇప్పుడు